అనంతపురంలో జర్నలిస్టులపై జరిగిన దాడిని నిరసిస్తూ కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏపీడబ్ల్యూజే సభ్యులు నిరసనకు దిగారు. జిల్లా అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ప్రభుత్వం విలేకరులకు రక్షణ కల్పిస్తూ చట్టం చేయాలని, విచక్షణారహితంగా ప్రభుత్వంలో ఉన్నవారే దాడులు చేస్తే తమకు ఎవరు రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏపీ డీజీపీ స్పందించి అనంతపురం ఘటనకు సంబంధించిన బాధితులను అరెస్టు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులకు ఒరిగింది శూన్యం, ఒక్కటి కూడా చేయలేదు. మీరు అనేక హామీలు పాదయాత్రలో ఇచ్చినారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అనేక పర్యాయాలు ఏపీడబ్ల్యూజేగా రోడ్డు మీదకి వచ్చినామయ్యా, రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమాన్ని కాపాడండి, జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు పాటుపడండి, మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం కరోనాలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షలు ఇవ్వండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, విలేకరికి ముఖ్యమైనటువంటి అక్రెడిటేషన్ కార్డును కూడా వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు